అల్లనేని శేషరావు. రష్మిక అలాగే హీరో విజయ్ వివాహం ఒకే రోజు 2 సార్లు జరగబోతుంది. ఉదయం ఒక పద్ధతిలో, సాయంత్రం మరొక పద్ధతిలో. మొదటి పద్ధతి ఏమో హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పౌరోహిత్యంతో విజయ్ దేవరకొండ వివాహం జరుగుతుంది. ఆ తర్వాత గొడువ పద్ధతి సాంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి జరుగుతుంది. ఏంటి గొడువ సాంప్రదాయం అని అంటే, కూర్గ్ తెగకు సంబంధించినటువంటి మహిళ రష్మిక. కర్ణాటకలో కూర్గ్ అనేటువంటిది ఒక తెగ. ఆ తెగకి కొడువ అనేటువంటి సాంప్రదాయం ప్రకారం వివాహాలు జరిపిస్తారు. ఈ వివాహాలు ఎలా జరిపిస్తారు అని అంటే, ఒకటి బ్రాహ్మణ పురోహితులు ఉండరు, కేవలం ఆ తెగకు సంబంధించిన పెద్దలే ఉంటారు. పెళ్లి కొడుకుని పెళ్లి మండపంలోకి తీసుకువెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు తరఫు నుంచి ఒక వ్యక్తి ఆ పెళ్లి మండపం వరకు ఉన్నటువంటి అరటి బోదెల్ని ఒకే దెబ్బకి నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. అది ఒక సాంప్రదాయం. 2, మహిళ అంటే పెళ్లి కూతురు సాంప్రదాయ పద్ధతిలో ఆవిడ చీర కట్టుకోవాలి. ఆ చీర ఎలా ఉంటుందంటే, వస్త్రధారణ అనేది చీరని జనరల్గా చీర కుచ్చిళ్ళు ముందుకు ఉంటాయి, కానీ వెనక్కి కుచ్చిళ్ళు ఉంటాయంట దీంట్లో. అలాగే కొంగు కుడి భుజం పై నుంచి కొంగు వస్తుంది. మామూలుగా మనకి ఎడమ భుజం పై నుంచి వస్తుంది కదా మన మహిళలకి, కానీ కుడి భుజం వెనక వస్తుంది. కుడువ చీర కట్టు అని అంటారు దీన్ని, కుడువ చీర కట్టు అని అంటారు. ఇక పెళ్లి కొడుకు ఒకవేళ విజయ్ దేవరకొండ వస్త్రధారణ కుడువ పద్ధతిలో మార్చాలనే పని అయితే ఆయన కుప్యా అంటే నల్లటి పొడవైన కోటు ధరించాలి. అలాగే నడుముకు చేలే అంటే ఎరుపు రంగు సిల్క్ బెల్ట్ పెట్టుకోవాలి. నడుముకు ఒక కత్తిని కూడా పెట్టుకోవాలి. ఇది వేషధారణ. ఆ పెళ్లి కొడుకుని ఆ వేషధారణలో తీసుకొచ్చేటప్పుడు పెళ్లి కూతురు తరపు నుంచి ఒక వ్యక్తి మొత్తం అరటి బోధలు నరుక్కుంటూ రావాలి. అది వాళ్ళ యొక్క తెగ వీరోచితమైన యోధుని పోరాటం లాగా కనిపిస్తూ ఉంటుంది, సాంప్రదాయం అది. ఇక గంగా పూజ. ఏంటి గంగా పూజ అంటే, ఈ పెళ్ళి కాగానే పెళ్లి కూతురు వెళ్ళి ఒక దగ్గరలో ఉండే బావిలో నీళ్లు తీసుకొని రావాలి. ఆ నీళ్లు తీసుకొని వచ్చేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళని తప్పించుకొని ఆ నీళ్ళని తీసుకొచ్చి కొత్త ఇంట్లో పెట్టాలి. అప్పుడు కొత్త ఇంటికి అడుగు పెడుతున్నాను అనేటువంటి సంకేతం ఉంటుంది. ఇక వంటకాలు. ఈ కొడువ సాంప్రదాయంలో వంటకాలు ఏముంటాయనంటే, ఖచ్చితంగా మాంసాహారం అనేది ఉండాల్సిందే. అలాగే పంది కర్రీ అనేది మస్ట్. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పందికి సంబంధించినటువంటి మాంసం ఉంటుంది. ఇక కడబట్టు చాలా ఫేమస్. ఈ సాంప్రదాయంలో పెళ్లి వేడుకల్లో మద్యం సేవించడం అనేది ఖచ్చితంగా ఆచారం. ఇది రష్మిక కొడువ సాంప్రదాయం ప్రకారం వివాహం. అలాగే విజయ్ దేవరకొండ హిందూ కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులు పెళ్లి చేస్తారు. ఇలా ఒకే రోజు 2 సార్లు వీళ్ళిద్దరి వివాహం జరుగుతుంది అని చెప్పి టాలీవుడ్లో అలాగే సినిమా వర్గాల్లో వాళ్ళ అభిమానుల్లో కూడా ఉన్నటువంటి టాక్. అయితే కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఈ పెళ్లికి ముందే రష్మికకి కొన్ని కండిషన్స్ పెట్టారు విజయ్ దేవరకొండ పేరెంట్స్. ఎవరు? గోవర్ధన్ రావు, అలాగే వాళ్ళ మదరు మాధవి, తండ్రి గోవర్ధన్ రావు. వీళ్ళిద్దరూ కొన్ని కండిషన్స్ పెట్టారు అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఆడియో ఫంక్షన్ జరిగింది, గీత గోవిందం ఆడియో ఫంక్షన్. దానికి వాళ్ళిద్దరు పేరెంట్స్ అటెండ్ అయ్యారంట. అటెండ్ అయినప్పుడు ఎలాంటి కోడలు కావాలి అని చెప్పి అక్కడ పాల్గొన్నటువంటి యాంకర్ అడిగితే, మా అబ్బాయిని బాగా చూసుకునేటువంటి అమ్మాయి కావాలి అని చెప్పి చెప్పారట. అందుకే ఇప్పుడు ఆ కండిషన్ అది. సో అందుకే విజయ్ దేవరకొండని బాగా చూసుకునేటువంటి రష్మిక వచ్చిందని చెప్పి అటు తండ్రి ఇటు తల్లి ఇద్దరు, గోవర్ధన్ రావు అలాగే మాధవి ఇద్దరు సంబరపడుతున్నారట. ఇది కండిషన్. సో కాబట్టి రకరకాల ఇష్యూస్ బయటకు వస్తున్నాయి విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజెస్ విషయంలో. సాంప్రదాయబద్ధంగా వాళ్ళు పెళ్ళిళ్ళు జరుపుకోవడం హిందూ సాంప్రదాయాల్లో, ఆ తర్వాత రిసెప్షన్ పెట్టుకోవడం, సినీ ప్రముఖులను ఆహ్వానించడం, అలాగే సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు రాజకీయ సంబంధించిన కొంతమంది ప్రముఖులు, తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు కూడా అటెండ్ అవుతున్నారు మ్యారేజ్కి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా వాళ్ళు వెలమ సామాజిక వర్గం విజయ్ దేవరకొండ.
సో కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లికి ఆహ్వానించే అవకాశం ఉంది. పైగా విజయ్ దేవరకొండని హీరోగా ఎలివేట్ చేయడానికి కవిత గారు అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంతో కొంత సహాయం చేసింది అనేది అప్పట్లో టాలీవుడ్లో వచ్చినటువంటి టాక్. అంతేకాదు లైగర్ సినిమా సందర్భంగా కూడా లిక్కర్ డబ్బుల్ని కవిత ఆ సినిమాకి తరలించారు. అందుకే పూరి జగన్నాథ్ అదే సామాజిక వర్గం, అలాగే విజయ్ దేవరకొండ అదే సామాజిక వర్గం ఆ లైగర్ సినిమాలతో పాన్ ఇండియా హీరోని చేయడానికి ఆ లిక్కర్ డబ్బే వచ్చిందనేది అప్పట్లో ఈడీ అనుమానిస్తూ విచారణ కూడా చేపట్టింది. కాబట్టి ఈ వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు అయితే మ్యారేజ్కి ఖచ్చితంగా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాజస్థాన్లో ఉండేటువంటి ఉదయపూర్కి వెళ్ళే అవకాశం ఉంది. రిసెప్షన్కి మాత్రం అందరినీ ఆహ్వానించి రిసెప్షన్ అత్యంత వైభవంగా చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రముఖ డైరెక్టర్లు కానీ, సంగీత దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, లేదా సామాజిక వర్గ పెద్దలు కానీ, రాజకీయ పెద్దలు కానీ వీళ్ళు రిసెప్షన్లో కనిపించేటువంటి అవకాశం ఉంది. పెళ్లికి మాత్రం చాలా లిమిటెడ్గా కేవలం 200 మంది సుమారుగా ఉంటారు. ఆహ్వానాలు కూడా అమెరికా పంపించారని చెప్పి కూడా తెలుస్తుంది. సో 2 పద్ధతుల ద్వారా మ్యారేజ్ జరగబోతుంది వీళ్ళకి. ఒకటి కొడవ, 2 హిందూ సాంప్రదాయం. సో రష్మిక కర్ణాటక సంబంధించిన కొడవ తెగకు సంబంధించినటువంటి సాంప్రదాయంలో పెళ్ళి జరగబోతుంది. సాయంత్రం ఉదయం ఏమో హిందూ సాంప్రదాయం ప్రకారం జరగబోతుందని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏమో సైమల్టేనియస్గా జరుగుతాయి, 2 పద్ధతుల ద్వారా సైమల్టేనియస్గా పెళ్లి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తం మీద గత వారం రోజుల నుంచి ఆయన ఇన్విటేషన్ బయటకు వచ్చింది. ఇన్విటేషన్ బయటకు వచ్చినప్పటి నుంచి అది లీక్ అయింది. యాక్చువల్గా ఆ లీక్ అయినప్పటి నుంచి కూడా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందాన్న మ్యారేజ్ గురించే వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానులు అసలు ఏం జరుగుతుంది మ్యారేజ్ విషయంలో అనేది సునిశ్చితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉండేటువంటి విజయ్ దేవరకొండ ఇంటిని అలంకరించడంతో పాటు రాత్రి వేళల్లో ఆ ఇంటి నుంచి అలంకార లైట్లు కనిపించేటువంటి విజువల్స్ను కూడా పోటీపడి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. ఈ పెళ్ళి మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అభిమానులు, వాళ్ళిద్దరు అభిమానులు చూస్తున్నటువంటి మ్యారేజ్ ఇది. సో దీనికి భారీగా ఖర్చు కూడా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారు, ఒక ఇంటి వాళ్ళు కాబోతూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండని బాగా చూసుకోవాలి అనేది ఒక కండిషన్ పెట్టారు వాళ్ళ పేరెంట్స్. మరి బాగా చూసుకోవాలంటే రష్మిక మందాన్న రాబోయేటువంటి రోజుల్లో సినిమాలకి గుడ్ బై చెప్పి విజయ్ దేవరకొండని చూసుకోవడం వరకే పరిమితం అవుతారా అనే దాని మీద ఇప్పుడు అభిమానులందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి రష్మిక అనేక ప్రాజెక్టుల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఉన్నారు. బట్ విజయ్ దేవరకొండ ఫెయిల్యూర్ హీరోగా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది మాత్రం చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఈ పెళ్ళి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరు పెళ్ళి, ఆ తర్వాత కాపురం, ఆ తర్వాత వాళ్ళు ఆనందంగా గడపాలని చెప్పి మనం కూడా కోరుకున్నాం. మరి 2 పద్ధతుల్లో పెళ్ళి జరగడం అనేది కొత్త పద్ధత లేదా ఇంకోటి ఏంటంటే ఈ మ్యారేజ్కి కూడా ఒక పేరు పెట్టారు. జనరల్గా మనం యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అలా పెట్టినట్టు మేము మ్యారేజ్కి కూడా ఒక ట్యాగ్ ఇచ్చేసి దీన్ని హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ మ్యారేజ్కి ఇంతమంది ఎదురు చూడటం వెనుక వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళకు ఉన్నటువంటి సినిమా గ్లామర్ బాగా పనిచేస్తూ ఉంది. సో మ్యారేజ్ సంబంధించినటువంటి ఫోటోలు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.